వెల్కమ్ టు పూరా లోకల్. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పురోగతి లభించింది. 5 రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా వెతుకుతున్న పోలీసులకు ఈ కేసులో ఒక పెంపుడు కుక్క ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత శనివారం చిన్నారితో పాటే మాయమైన పెంపుడు శునకం తిరిగి తోటలోనే మకాం వద్దకు వచ్చింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు జనాన్ని చూసి భయపడి అది మళ్లీ పారిపోయే ప్రయత్నం చేసింది. పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ పోలీసులకు చిక్కకుండా దోబూచులాడిన ఆ కుక్కను ఎట్టకేలకు కొందరు యువకులు చాకచౌక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ శునకం తీవ్ర ఆందోళనతో రౌద్రంగా ఉండడంతో దాన్ని శాంతపరిచేందుకు చిన్నారి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. అలాగే డాగ్ ట్రైనర్స్ రంగంలోకి దిగి ఆ కుక్కను తోటలో తిప్పేందుకు చూస్తున్నారు. ఈ 5 రోజులుగా ఆ కుక్క ఎక్కడెక్కడ తిరిగింది, ఏ ఏ ప్రాంతాలకు వెళ్లింది అనే విషయాన్ని కనిపెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. పట్టుబడిన ఆ కుక్కకు GPS పరికరాన్ని అమర్చి తోటలో వదలబోతున్నారు. ఆ కుక్క వెనకాలే చిన్నారి తండ్రి, అలాగే వారి వెనుక పోలీసు బలగాలు కూడా వెళ్లనున్నాయి. ఈ సరికొత్త ఆపరేషన్ ద్వారా చిన్నారి ఆచూకీ దొరుకుతుందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు ఈ కేసును కేవలం మిస్సింగ్ లా కాకుండా కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు అత్యంత చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు దర్యాప్తు వివరాలను ఉన్నత అధికారుల నుంచి ఆరా తీస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.